గ్లాస్‌లో నీళ్ళు తీసుకుంటామే. నీళ్ళు పోస్తే గ్లాస్‌లో అది క్లియర్ నీళ్ళు కాదు. ఓకే. కొంచెం మట్టి యాడ్ చేసేస్తే ఒక కొంచెం ఎర్రమట్టో, నల్లమట్టో యాడ్ చేసామనుకోండి గ్లాస్‌లో నీళ్ళల్లో. దెన్ నల్ల మట్టి నీళ్లున్నాయి. రైట్? ఆ గ్లాస్‌లో అట్లా ఉన్నాయి. నల్ల మట్టి నీళ్ళు. సో, హ్మ్. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక పక్క మనము భక్తి అవుతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే రామ్, హరే రామ, రామ రామ హరే హరే నామం అవుతుంది. భగవద్గీత వింటున్నాము, భాగవతం వింటున్నాము, చైతన్య చరితామృత వింటున్నాం అన్నీ వింటున్నాం. సో, ఇది ఈ కృష్ణ కథ అనేది ఒక పాల్ లాంటిదైతే కృష్ణ కథ, కృష్ణ నామ అనేది ఒక పాలు లాంటిదైతే పాలు. హ్మ్. ప్రస్తుతం మన కప్‌లో ఇక్కడ ఈ కప్‌లో అన్నమాట. ఈ మెదడనే కప్పులో ఉన్నది ఆహ్, మురికి నీరు. నల్లటి మురికి నీరుందనమాట. మురికి నీరంటే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము. కానీ ఇది నా ఇల్లు. ఏమన్నా తేడా పడిందా ఇక్కడ? ఇది నా రూము. యాహ్! ఏం తేడా పడొద్దు. నా ఇంట్లో, నా రూమ్‌లో ఏం తేడా పడొద్దు. అండ్ ఇది నా ఫ్యామిలీ. నా హస్బెండ్ కదా! నా వైఫ్ కదా! నా పిల్లలు కదా! యాహ్! నా సొసైటీ, నా కంట్రీ ఇట్లా నా పడిపోయాయే. అదంతా నల్లటి మట్టి. నల్లటి మిట్టనమాట. సో, మన డిఫాల్ట్ థింకింగే అట్లా ఉండిపోయింది. ఆ కప్పు మొత్తం దాంతోనే ఫిల్ అయిపోయిందనమాట. ఆ నల్లటి నీళ్ళతో. కప్పు నిండుగా అదే ఉంది. భక్తేమంటే సో, ప్రస్తుతం ఇప్పుడు ఇది మన కప్పు. భక్తి అంటే ఏంటి? భగవంతుడి భక్తి అంటే సర్వం కృష్ణమయం కదా! భగవద్భక్తి కదా ఇది. నేను నా భక్తి ఏం చేసుకోవట్లేదు. మొత్తం నా చూసుకోవడానికి. నేను కృష్ణ భక్తి. నేను కృష్ణ భక్తి చేస్తున్నాను. ఈ కప్పులో నల్లటి నీరు ఉన్నంత సేపు నేను నా భక్తి చేసుకుంటున్నట్టే. ఒక పక్క హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూనే ఉన్నా, కృష్ణ కథ వింటూనే ఉన్నా, బయట ఇంతింత అవుతుంది. ఇక్కడున్న ఈ నల్లటి నీరేమన్నా తగ్గుతుందా? ఈ కప్పులో పాలేమన్నా వచ్చి కూర్చుంటున్నాయా? మరి ఇది ఇంతే ఉందా? ఇది మనకి తెలుస్తుంది కదా! సో, ఇది నల్లటి నీరు ఇట్లా నా మైండ్‌లో ఉన్నంత వరకు, మట్టి కొట్టిన నీరున్నంత వరకు నేను నా భక్తి చేసుకుంటున్నట్టే. కృష్ణ భక్తి ఎట్లా అవుతుంది? కనిపిస్తది కృష్ణ భక్తిలాగా బయటికి. ఆ! ఎందుకంటే కృష్ణ, 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 కృష్ణ అంటున్నాను కదా! కృష్ణ కథ, కృష్ణ కథ, కృష్ణ కథ వింటున్నాం కదా! చెప్తున్నాం కదా! కృష్ణ భక్తిలాగా అనిపిస్తుంది. అసలు భక్తి ఎక్కడుంది? లోపల ఏముంది ఆ కప్‌లో? అదనమాట. అది నేను తెలుసుకోవాలి. అది నేను తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను నేను ఈ భక్తి? నేను ఎంత రోజు కృష్ణనామం చేస్తున్నానా? ఎంత కాలం చేస్తున్నాను? ఎన్నెన్ని రౌండ్‌లు చేస్తున్నాను? ఎన్నెన్ని సర్వీసెస్ చేస్తున్నాను? ఎంతెంత చెబుతున్నాను? ఎంతెంత వింటున్నాను? దిస్ ఈస్ ఆల్ గుడ్. గుడ్, 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 గుడ్. సమ్‌హౌ ఇట్ హాస్ టు గెట్ స్టార్టెడ్. స్టార్ట్ అయితే అయింది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. వెరీ గుడ్. సో, పెద్ద నిరాశ, నిస్పృహ ఏం లేదు. అట్‌లీస్ట్ మొదలైతే అయింది బండి. దట్ ఈస్ వండర్‌ఫుల్. కానీ నన్ను నేను చీట్ చేసుకోవద్దు. అది పాయింట్ ఇక్కడ. బండి మొదలైంది. ఆ! గురు కృష్ణ పుణ్యమా అని భక్తి బండైతే మొదలైంది. కానీ నిజంగా నన్ను నేను చీట్ చేసుకోవద్దు. నేను నిజంగా నా భక్తి చేస్తున్నానా? కృష్ణ భక్తి చేస్తున్నానా? అది నేను చూసుకోవాలి. డివోటీస్ అందరం వచ్చేస్తాం. యాహ్! హ్మ్.
యెస్. భక్తి చేయాలి, చేయాలి వస్తాము. ఆ! 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 ఇది బికాస్ ఆఫ్ దయ, దయ పలు రకాలుగుంటుంది. భక్తి మొదలవుతుంది. వెరీ వండర్‌ఫుల్. ఇక ఆ తర్వాతుంటుందే ఆ భక్తి జర్నీ అనేది డియర్ డ్యూటీస్. అది కేవలం మనము ఈ భక్తిలోకి ఎందుకు వచ్చాము అనే దాన్ని బట్టే ఉంటుందింక. యాహ్! ఎందుకొచ్చాము? ఇప్పుడు టెంపుల్ రూమ్‌లో డోర్స్ ఉంటాయి కదా! హ్మ్. బికాస్ ఆఫ్ శ్రీల ప్రభుపాద అండ్ అవర్ గురుజన టెంపుల్ రూమ్ డోర్స్ అయితే ఓపెన్ చేశారు. సరే లోపలికి రండి టెంపుల్ రూమ్‌లోకి. రైట్? వచ్చిన తర్వాత నేను టెంపుల్ రూమ్‌లోకొచ్చిందెందుకు? చుట్టూ ఉన్న డివోటీస్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో బాతకాన్ని కొట్టానికా? ఇట్లా ఉంది, అట్లా ఉంది, నీకెట్లా ఉంది, నాకిట్లా ఉంది, నీకేమనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది, వీళ్ళెట్లా, వాళ్ళిట్లా దానికోసమా నేను టెంపుల్ రూమ్‌లోకొచ్చింది? దానికోసం కాదు కదా! అట్లా టెంపుల్ రూమ్‌లోకొచ్చి కూర్చున్నా గూడా నీదేంటి, నాదేంటి, నాకిట్లా, నీకిట్లా అనుకుంటే, ఉన్నది టెంపుల్ రూమ్‌లో అయినా గూడా భగవద్ దర్శనం అక్కడ స్వామి ఆల్టర్ మీద ఉన్నా కూడా కనిపించడనమాట. టెంపుల్ రూమ్‌లో ఉన్నామంటే, అది వైకుంఠం అవ్వాలి. కుంఠం అనేది ఉండొద్దు. యాంగ్జైటీ అనేది ఉండొద్దు. టెంపుల్ రూమ్‌లో అడుగుపెట్టిన తర్వాత కూడా యాంగ్జైటీ ఎందుకుండాలి? నా, నీ, ఆ ఇదంతా ఈ నల్లటి మురికి నీరు ఉంటుందే, టెంపుల్ రూమ్‌లోకైతే అడుగు పెట్టాం గానీ గ్లాస్‌లో, ఈ గ్లాస్‌లో ఏం నీళ్లున్నాయి? ఈ గ్లాస్‌లో ఏముంది? ఈ గ్లాస్‌లో ఏముందనే దాన్ని బట్టే ఉంటుంది మన భక్తి. ఎంతో సేపు పట్టదు. టెంపుల్ రూమ్‌లో అడుగుపెట్టడానికి ఎంతో సేపు పట్టదు. ఇప్పుడు మన శీల ప్రభుపాద పుణ్యమా అని హ్మ్. 16 రౌండ్స్ 16 రౌండ్లు ఎట్లొకళ్ళు 16 రౌండ్లు చేసేస్తే ఓకే. ఇనిషియేషన్. యాహ్! అంత తొందరగా ఓపెన్ అయిపోతున్నాయి టెంపుల్ రూమ్ డోర్స్ అన్నమాట ఇప్పుడు. బికాజ్ ఆఫ్ ద మెర్సీ ఆఫ్ శ్రీల ప్రభుపాద. లేకపోతే బయటుంటే ఏమైపోతారో మాయలో ఉంటే. సో లెట్స్ జస్ట్ ఓపెన్ ది టెంపుల్ రూమ్స్ క్విక్‌లీ. క్విక్‌లీ. లేకపోతే ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఎక్కడికో బదులు ముందసలు అట్‌లీస్ట్ టెంపుల్ రూమ్‌లోకన్నా రాని. అందుకని. సో ఇట్ హాస్ ఇట్స్ ప్లేస్. వండర్‌ఫుల్. ఆ తర్వాత సంగతి ఇక మన చేతుల్లో ఉందన్నమాట. మనకేం కావాలి? టెంపుల్ రూమ్‌లో అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మన భక్తి ఎట్లా ఉంటుంది? డియర్ డివోటీస్ అది టోటల్‌గా మన చేతిలో ఉంది. మన చేతిలో ఉంది అంటే నాకేం కావాలి ఈ భక్తి నుండి? దీక్ష నేనెందుకు తీసుకున్నాను? నాకేం కావాలి ఈ భక్తి నుండి? టెంపుల్ రూమ్‌కొచ్చిన తర్వాత వీళ్ళతో, వాళ్ళతో, వాళ్ళతో, వీళ్ళతో ఇదేనా? దీంతోనేనా? లౌకిక శ్రద్ధేనా? ఆ! లేదు, 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 లేదు. టెంపుల్ రూమ్ కరెక్టే. టెంపుల్ రూమ్‌లో చాలా క్రౌడ్ ఉంది కదా! ఇంత క్రౌడ్ ఉంటే మరి అందరికి దర్శనం దొరకదు కదా! క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయాలి కదా! టెంపుల్ రూమ్‌లో. ఓకే. టెంపుల్ రూమ్. యెస్ ప్లీజ్ హరే కృష్ణ. క్వైట్, క్వైట్, క్వైట్. మీరటెళ్ళండి. మీరిటు రండి. ఓకే. నెక్స్ట్ లైన్ ఫార్మ్ కండి. ఓకే. నెక్స్ట్ ఎవరు? కాదు కదండీ పదండి. ఇ అంతేనా? అంతేనా? అది కూడా సర్వీసే. ఇదంతా టెంపుల్ రూమ్‌లోనే జరిగేది మళ్ళీ. హ్మ్. అట్లా, అట్లా, అట్లా చేసేటప్పుడు హరే కృష్ణ యెస్ టెంపుల్ రూమ్‌లోనే సర్వీస్ జరుగుతుంది. బతకనేం జరగట్లేదు. సర్వీసే జరుగుతుంది. ఇక్కడేముంది? ఈ కప్పులో ఏముంది? పాలున్నాయా? కృష్ణ, 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 కృష్ణ అనే పాలున్నాయా ఈ కప్‌లో? లేకపోతే మురికి నీరే ఉందా ఇంకా? హ్మ్. వీళ్ళు, వాళ్ళు యాహ్! ఈ డివోటీస్ థిస్ ఈస్ గుడ్. వాళ్ళకైతే ఇట్లా. వీళ్ళకైతే ఇట్లా చేస్తాను. వాళ్ళకైతే ఇట్లా చేస్తాను. మీ స్టిల్ కాలిక్యులేషన్ నడుస్తుందా? నడుస్తుందా? టెంపుల్ రూమ్ మళ్ళీ. డ్యుయాలిటీ. నడుస్తుందా? ఓకే. అట్‌లీస్ట్ టెంపుల్ రూమ్‌లో ఉన్నా. బట్ ఇక్కడ కప్‌లో ఏముంది? సో, ఆ! ఆల్టర్. ఆల్టర్ సర్వీస్ నెక్స్ట్. రైట్? ఆల్టర్ సర్వీస్. యెస్. ఇక్కడ భగవంతుడికి నేను పూజ చేస్తున్నాను.
స్వామికి నేను పూజ చేస్తున్నాను. నన్ను ఆల్టర్ మీదున్నాను. డీటీ సర్విస్ చేస్తున్నాను. ఏముంది కప్‌లో ఇక్కడ? టెంపుల్ రూమ్ ఎంటర్ అయిన తర్వాత కప్‌లో ఏముంది? టెంపుల్ రూమ్‌లో క్రౌడ్ మేనేజ్‌మెంట్, డివోటీని మేనేజ్ చేస్తుంటే ఏముంది కప్‌లో? ఆల్టర్ మీద డీటీ సర్విస్ చేస్తుంటే ఏముంది ఈ కప్‌లో? ఈ గ్లాస్‌లో? మురికి నీరుందా? కృష్ణ 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 పాలున్నాయా? సో, నా భక్తి జరుగుతుందా? కృష్ణ భక్తి జరుగుతుందా ఇక్కడ? అది నాకే తెలుస్తుంది. ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. నేనెందుకొచ్చాను ఈ భక్తిలోకి? నా భక్తి చేసుకోవడానికొచ్చానా? కృష్ణ భక్తికా? అది ఎవరికెంత కావాలో దానికి తగ్గట్టు దొరుకుద్దనమాట. ఎవ్రీథింగ్ ఉందిక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కృష్ణ ఇక్కడ. కానీ మనకెంత కావాలి ఆ కప్‌లో ఎంత పాలు కావాలి అనేది మనకి ఎంత కోరికుంటుందో అంతమంది మాత్రమే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది జర్నీ అది. సో, అసలు భక్తి ఈస్ యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అది భక్తి. ఆ! మన్మన భావ మద్భక్తో మద్యజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అది భక్తి. మన్మన భావ మద్భక్తో జరుగుతుందా? నా భావంలో కృష్ణుడున్నాడా? మద్యజీ మాం నమస్కురుం. శ్రీకృష్ణుడు ఆల్టర్ మీదున్నాడు. శ్రీకృష్ణుడు నామంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. మద్యజీ మాం నమస్కురుం. నాకు పూజ చెయ్యి, నాకు ప్రణతి చెయ్యి అని చెప్తున్నాడు భగవంతుడు. అది నేను చేస్తున్నానా? ఆ! లోపల కృష్ణ భక్తి జరిగితే పాలే ఉంటాయి. ఎక్కడైనా కృష్ణుడు. యో మాం పశ్యతి సర్వత్రా. కృష్ణమయమైందా? ఎక్కడైనా కృష్ణుడే. కృష్ణుడి సంబంధితంగానే కనిపిస్తుందా? నా లైఫ్ అంతా కూడా నాలో లైఫ్‌లో ఏం జరిగినా కూడా ఇది కృష్ణుడు గురు కృష్ణ అరేంజ్‌మెంట్ లాగా నేను స్వీకరిస్తున్నానా? స్వీకరిస్తున్నా అంటే అది సంతోషంగా ఉండాలి. సరేలే గురు కృష్ణ అరేంజ్‌మెంట్ తప్పదులే చేస్తాలే. కాదు కదా! స్వీకరించడం అంటే యెస్. బ్యూటిఫుల్ అరేంజ్‌మెంట్ గురు అండ్ కృష్ణ. మీరు లైఫ్‌లో ఏది అరేంజ్ చేసినా కూడా దట్ ఈస్ బ్యూటిఫుల్. నో క్వెషన్స్ ఆస్క్డ్. ఎందుకిట్లా చేస్తున్నావు కృష్ణ? అట్లా చెయ్యొచ్చు కదా! ఇట్లా చేస్తే నొప్పిగా అనిపిస్తుంది కదా! నో క్వెషన్స్ ఆస్క్డ్. మీరు ఏది చేస్తే అదే బ్యూటిఫుల్. సో, ఈ లైఫ్‌లో హౌఎవర్ యూ వాంట్ టు యాహ్! ఈస్ ఎవ్రీథింగ్ యువర్ అరేంజ్‌మెంట్ అని అనుకుంటున్నానా? లేదా నేను? అట్లా అనుకుంటే నేను కృష్ణ భక్తి చేస్తున్నట్టు. ఆ! అట్లా అనుకుంటే దానిలో ఆనందాన్ని చవిచూస్తే ఓహ్! దిస్ ఈస్ గురు కృష్ణాస్ అరేంజ్‌మెంట్ వండర్‌ఫుల్ అనే దాంట్లో ఆనందం చవిచూస్తే అది కృష్ణ భక్తి. అయ్యయ్యయ్యయ్యో! ఇట్లా జరగడం ఏంటి? దిస్ ఈస్ నో, 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 నో. మన మైండ్ అన్నమాట స్క్రీమ్ చేస్తది. అట్లా ఎట్లా? ఇది ఇట్లా ఉండాలి కదా! అట్లా ఉండాలి కదా! నేనే కాదు ఎవరినైనా అడుగు. ఎంత బాధ అనిపిస్తుంది. ఇట్లా చేస్తే ఎట్లా? దుఃఖం, దుఃఖం మైండ్. బికాజ్ అదంతా నల్లటి నీరు కదా! నా భక్తిలో దుఃఖం ఉంటుంది. కృష్ణ భక్తిలో దుఃఖం ఉండదు. ఆ! సో, భక్తి అది. మన్మన భావ మద్భక్తో మధ్యచి మాం నమస్కురు. సో, నా భావంలో శ్రీకృష్ణుడున్నాడా? యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. నాకంతటా కృష్ణమయం కనిపిస్తుందా? ఆ! నా లైఫ్‌లో కూడా. ఎవ్రీ అరేంజ్‌మెంట్ ఈస్ గురు కృష్ణాస్ అని హ్యాపీగా చూసుకుంటున్నాను.
హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాను. హ్మ్. సో, ఫస్ట్ నాకు లైఫ్‌లో ఏమేమి జరుగుతుందో అదంతా కంప్లెయింట్స్ లేకుండా దిస్ ఈస్ గురు కృష్ణాస్ అరేంజ్‌మెంట్ అని నేను తీసుకుంటే, జస్ట్ తీసుకోవడమే కాదు, ఆనందం. యూ ఆర్ బ్రింగింగ్ మీ క్లోజ్ టు యూ గురు అండ్ కృష్ణ. ఆ! అని దానిలో ఆనందం చవిచూస్తే ఈజీ కాదు డియర్ డివోటీస్. ఇదంతా ఏంటి మాతాజీ ఇట్లా చెప్తున్నారు? దిస్ ఈజ్ ఎంత కష్టం కదా! ఫస్ట్ భక్తి అంటే ఏంటో వినాలి. తర్వాత మన పరిస్థితి ఏంటో వద్దాము. మన పరిస్థితి నుండి ఇక్కడికి ఎట్లా రావాలో వద్దాము. ఫస్ట్ భక్తి ఏంటో విందాం. హ్మ్. లైఫ్‌లో మన ప్లాన్స్ మనకుంటాయి. మన కాలిక్యులేషన్స్ మనకుంటాయి. అదేదో రాంగ్ అని కాదు. అయి ఆటోమేటిక్ అన్నమాట. మన ప్లాన్స్, మన కాలిక్యులేషన్స్, మన థాట్స్ ఇయన్నీ ఉంటాయే. మనం ఏదో ఒక మూల కూర్చొని నేనిట్లా అనుకుంటాను, ఇట్లా అనుకోవాలని అనేమి అనుకోము. ఆ సాఫ్ట్‌వేరే అటువంటిది. అయుంటాయి. మన డిఫాల్ట్ సాఫ్ట్‌వేరే మురికి నీరుందన్నమాట. సో, అట్లా ఉంటాయి. కానీ మనం అనుకున్నది జరగకపోతే కల్లోలమైపోతాం. యాహ్! సో, భక్తి అంటే అదన్నమాట. కృష్ణ భక్తి అంటే మన కప్పు ఈ ఈ ఈ కప్పులో మొత్తం పాలుండడం. మురికి నీరు కాదు. మన్మన భావమద్భక్తో జరగడం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి జరగడం అన్నమాట. అక్కడి వరకు జరగాలి అంటే యాక్చువల్‌గా సర్వం కృష్ణమయం కనిపించాలి అంటే యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి జరగాలి అంటే మన్మన భావమద్భక్తో జరగాలి. నా భావంలో మొత్తం కృష్ణుడుండాలి. కృష్ణమయమైన భావం ఉండాలి. హ్మ్. ఎట్లా తెలుస్తుంది కృష్ణమయమైన భావం ఉంది అంటే? మన్మన భావమద్భక్తో మద్యజీమాం నమస్కురం. శ్రీకృష్ణుడిని భజించడము, నమస్కరించడము బయట జరుగుతున్నాయి. విగ్రహానికెళ్ళడం, ఓకే. అండ్ దెన్ ప్రణామస్ బయట జరుగుతున్నాయి. వండర్‌ఫుల్. వెరీ గుడ్. టెంపుల్ రూమ్‌లో అయితే ఉన్నాము. లోపల జరుగుతుందా? లోపల జరుగుతుందా? అసలు ఫస్ట్ ఆల్టర్ మీదున్న స్వామిని చూస్తున్నామా? ఈ దృష్టి అక్కడుందా ఫస్ట్ మనకి? హ్మ్. అండ్ ఆల్టర్ మీద స్వామి ఎందుకున్నారు? ద్వాపర యుగంలో విగ్రహారాధన సేవతో హ్మ్. వైకుంఠధామ అర్హత ఉండేది. సో, విగ్రహారాధన చేయడం ద్వారా భగవంతుడు విగ్రహం ద్వారా ప్రకటితమయ్యేవాడనమాట స్వామి. మన కృతయుగంలో భగవంతుడు హృదయంలో ప్రకటితమయ్యేవాడు. అష్టాంగ యోగ ద్వారా. యాహ్! హృదయంలో దర్శనమిచ్చేవాడు స్వామి అష్టాంగ యోగం చేసినప్పుడు. కృతయుగంలో. తర్వాత త్రేతాయుగంలో యజ్ఞాలు, యజ్ఞాలయి చేసినప్పుడు దెన్ ఆ యజ్ఞం నుండి స్వామి దర్శనం దొరికేది. రైట్? మన దక్ష యజ్ఞం అది జరిగినప్పుడు దక్షుడి తల తీసేసిన తర్వాత మళ్ళీ మేకదది పెట్టిన తర్వాత శివుడు, బ్రహ్మ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు అక్కడ యజ్ఞం జరిగినప్పుడు విష్ణుమూర్తి ఆ యజ్ఞం నుండి బయటకొచ్చి దర్శనమిస్తారు కదా! అట్లా యజ్ఞం ద్వారా స్వామి ప్రకటితమై దర్శనమిచ్చేవారనమాట. ఆహ్, అది త్రేతాయుగంలో అదుండింది. ద్వాపర యుగంలో యజ్ఞం చేసేంత కూడా లేకపోయింది. హ్మ్. అంతా సగం మందమే ఉండేది కదా! ద ట్రూత్‌ఫుల్‌నెస్, ద ఆస్టెరిటీ, ద క్లెన్లీనెస్, కంపాషన్ ఆ 4 ధర్మానికి 4 ఉన్నాయి కదా! ఆ 4 పాదాలు సగం సగం మందం ఎండిపోయాయి కాబట్టి ఆహ్, స్వామి మూర్తి కావాల్సొచ్చిందన్నమాట. విగ్రహం కావాల్సొచ్చింది.
హ్మ్. మన ఆరాధన చేయడానికి. సో, విగ్రహ ఆరాధన చేస్తే, ఆ విగ్రహ సంబంధితమైన పూజ పాంచరాత్రిక విధితో ఈ ఆ విగ్రహం ఆరాధన అంటే ధూపం, దీపం, నైవేద్యం ఏవన్నీ ఉన్నాయో ఆహ్, పువ్వులు పుష్పం, ఫలం ఏవైతే ఉన్నాయో నైవేద్యం పెట్టేది ఏదో ఒకటి దొరికితే పెట్టడం కాదు. మన కలికాలంలో ఏముందని ఏదో ఒకటి దొరికితే పెట్టడం అసలు ఒక్కోసారి ఏది దొరకదు కూడా. అది మన పరిస్థితి. కానీ ఆ విగ్రహారాధన అంటే పక్కా ఉంటుందన్నమాట. ఇదే పువ్వుండాలి, ఇదే ఇదే ఫలముండాలి, ఇంత బాగా తీయగా ఉండాలి. అండ్ మొత్తం విగ్రహారాధనకి సంబంధించిన పారాఫెర్నాలియా అంతా పక్కా ఉండాలన్నమాట. అలాంటి పువ్వులు, అలాంటి ఫలాలయి అసలు పెరగను కూడా పెరగవు ఈ కలికాలంలో. కానీ ద్వాపర యుగంలో అది ఉండేది స్టాండర్డ్. సో, ఆ రకంగా విగ్రహారాధన జరిగినప్పుడు స్వామి విగ్రహం నుండి ప్రకటితమయ్యేవారు. దర్శనమిచ్చేవారన్నమాట. అది మిగతా 3 యుగాల్లో. మరి ఈ యుగంలో, కలియుగంలో విగ్రహం నుండి ప్రకటితమయ్యేంత అసలేమన్నా ఉంటే కదా మనకు ఆ పారాఫర్నాలియా ఆఫర్ చేయడానికి కూడా. కలియుగంలో హరిర్నామ 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 ఏవ కేవలం కలౌ నా అస్తి ఏవ నా అస్తి ఏవ నా అస్తి ఏవ గతిరన్యద. హరినామంలో స్వామి దర్శనం ఇస్తారనమాట. నామంలో జరుగుతుంది దర్శనం. సో, ఫస్ట్ దర్శనం అక్కడ అవుతుంది. మన్మన భావ మద్భక్తో ఫస్ట్ అక్కడ అవుతుందనమాట. జపం చేసేటప్పుడు, హరిభజన చేసేటప్పుడు మన్మన భావ మద్భక్తో మధ్యజీమాం నమస్కురుం జరుగుతుందా? అలా జరిగితే అప్పుడు యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి జరుగుతుంది. హ్మ్. హరిభజనలో, నామ్ భజనలో మన్మన భావ కృష్ణ భావంతో జరుగుతుందా నా భజన? ఆర్ ద సేమ్ థింగ్ కప్‌లో అదే నల్లటి నీళ్ళు నా భజన జరుగుతుందా? కృష్ణ భజన జరుగుతుందా? మంత్రము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. నేను ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి. నా లైఫ్ ఇట్లా అయిపోయిందేంటి? నేను ఇట్లా అనుకుంటే అట్లా అయిందేంటి? వీళ్ళెందుకు ఇట్లుండాలి? వాళ్ళెందుకు ఇట్లుండాలి? సో, నేనిప్పుడు ఈ ప్లాన్ చేస్తాను. దెన్ అప్పుడు ఇది బావుంటుంది. ఇది వర్కౌట్ కాకపోతే ఇంకా అది వర్క్ ఉండదు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఏం భజన? ఎవరి భజన జరుగుతుందిక్కడ? అగైన్ డియర్ డివోటీస్ ఇదంతా టెంపుల్ రూమ్ ఎంట్రీ అయిన తర్వాతనే. ఇనిషియేషన్ అయిన తర్వాతనే ఇదంతా మళ్ళీ. ఇంకెక్కడో లేము మనం బయటేం లేము. టెంపుల్ రూమ్‌లోనే ఇవన్నీ. హ్మ్. సో, కృష్ణ భజన జరుగుతుందా? నా భజన జరుగుతుందా? హరి భజన జరిగేటప్పుడు. ఎంతమందం నేను నాది మన్మన భావ మద్భక్తో జరుగుతుంది. కృష్ణ భావంలో ఎంతమందం ఉన్నాను. అండ్ అంతమందం మొత్తం కృష్ణమయంగా కనిపిస్తుంది, అనిపిస్తుంది. సో, నా భావం కృష్ణమయంతో ఉందా? నాకు కృష్ణమయంగా కనిపిస్తుందా? కృష్ణమయంగా అనిపిస్తుందా? నేను భక్తిలోకొచ్చింది ఎందుకు? ఎందుకు కాకపోతే ఐ షుడ్ అండర్‌స్టాండ్. నా భజన కోసం వచ్చా నేను భక్తిలోకి. ఆ! సో, భక్తంటే విన్నాం కదా! యో మాం పశ్యతి సర్వత్ర మన్మన భావ భక్తం. అట్‌లీస్ట్ భక్తంటే ఏంటో విన్నాం ఇప్పుడు. ఇప్పుడు మన రియాలిటీకొస్తే, మన పరిస్థితికొస్తే ఇక్కడంతా కప్‌లో మురికి నీరుంది కదా! ఇట్స్ నాట్ ఈజీ డియర్ డివోటీస్. ఓకే. ఇప్పుడు మనం ఈ ఈ ఇదుంది కదా! ఇది కొంచెం మనకి ఓకే. మనం ఇప్పుడు యాక్చువల్‌గా రియాలిటీ అది. మన్మన భావ మద్భక్తో యో మాం పశ్యతి సర్వత్ర ఈస్ యాక్చువల్లీ రియాలిటీ. అది రియాలిటీ, బ్యూటిఫుల్ రియాలిటీ. మన కర్మ ఎట్లా ఉందంటే మన రియాలిటీ వేరే ఉందిక్కడ. మనది మురికి నీరు. మన మన భజన అన్నమాట మన రియాలిటీ.
సో, ఆ పరిస్థితికొస్తే ఏం చేయాలి మరి? ఇప్పుడు మన రియాలిటీ ఏమంటే మన భజన జరుగుతుంది కదా! సో, ఈ మైండ్ భజనుందే. ఈ మైండ్ భజనుంది కదా! ఈ మైండ్ భజన్ మన భజన్ నుండి హరి భజన్‌కి ఎట్లా వెళ్ళాలి? హ్మ్. ఇంకా ఈ మురికి నీరు గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఏమీ అవసరం లేదు. ఈ కుంటం గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. మనకు కనిపిస్తూనే ఉంది, అనిపిస్తూనే ఉంది, మిజరబుల్ ఉంది. మనకిట్లా వద్దు. అట్‌లీస్ట్. యాహ్! అది వి ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. వెరీ వండర్‌ఫుల్. అబ్బా! ఈ మురికి నీరొద్దు ప్లీజ్ అనైతే అనిపిచ్చాలి. అట్‌లీస్ట్. ఓకే డియర్ డివోటీస్. పెద్ద మురికేం లేదులే. ఏదో ఒకటి నీరేగా పర్వాలేదు అనుకుంటే చేయగలిగిందేం లేదు. ఈ మురికి నీరొద్దులే. ఆ! పాలు కావాలి. ఈ కప్‌లో పాలు నిండాలి. హ్మ్. నైవేద్యం, నైవేద్యం పెట్టాలి. ఈ కప్‌లో పాలు నిండాలి. కృష్ణ భక్తి జరగాలి. కృష్ణ భజన జరగాలి అని అనిపిస్తుంటే దెన్ ఏం చేయాలి? అప్పుడేం చేయాలి? సో, మొదట్లో మనకి భక్తి మొదలుపెట్టినప్పుడు డివోటీస్ ఇట్స్ కామన్. అందుకనే కదా! ఫస్ట్ ఇట్లాగే ఉంటుంది. మురికది ఉంటుంది. అది కామన్. ఫస్ట్ ఆ పాయింట్. హమ్మయ్య! అది కామన్ అని చెప్పారు మాతాజీ. యెస్ కామనే అది. సో, దానికి బాధపడిపోయి, అయ్యయ్యో! నేనొక్కదాన్నేనా ఇట్లేనా? నేనొక్కడినేనా ఇట్లా? ఇప్పుడు నా పరిస్థితేంటి? నేను చేయగలనా ఈ భక్తి అని ఏమి అవసరం లేదు. అది కామన్ అట్లాగే ఉంటుంది. ఆ మురికి ఫస్ట్. రెండోదేమంటే, ఈ మురికి బాగుందిలే అని మాత్రం కూర్చోవద్దు మనం. నా భజన బాగుందిలే అని నా భజన దగ్గరే కూర్చోవద్దు. అది రెండో పాయింట్. నా భజన కాదు. నాకు కృష్ణ భజన కావాలి. అనయితే అనిపిచ్చాలి. ఓకే. హ్మ్. అది. సో, అట్లా అనిపిచ్చినప్పుడు మరి ఆ దిశగా వెళ్ళాలంటే ఏం చేయాలి? సాధన భక్తి ఉంది కదా! ఇప్పుడు జరిగేది మనకదే. ఆ దిశలోకి వెళ్తున్నామనమాట. మురికి నీరే ఉన్నా ఇక్కడ కప్‌లో కృష్ణ కథ, కృష్ణనామం పాల్లాంటిది పోస్తున్నాము. కానీ ఇక్కడ మనము చూడాల్సిందేమంటే ఎంత మందం పాలు పడుతున్నాయి. యాక్చువల్‌గా ఇప్పుడు కప్‌లో ఇదుంది కదా! మురికి నీరుంది కదా! కప్పు నిండుగా మురికి నీరుంది. ఓకే. ఎంత పాలేస్తే మనము ఈ మురికి నీరంతా పోయి మొత్తం ఈ కప్పంతా పాలు కూర్చోవాలి. అంటే ఎన్ని పాలు పోయాలి? ఈ మురికి నీరు పోవాలంటే. అంతే కదా! అదొక పాయింట్. మురికి నీరే పోస్తూనే ఉన్నామనుకోండి. పాలు చుక్క చుక్క, చుక్క చుక్క దీక్ష తీసుకున్నాం కదా! చాంట్ చేసేటప్పుడు ఎక్కడో ఒక చుక్క చుక్క పాలు. ఏ కథ వింటున్నామనుకో చుక్క చుక్క పాలు. ఒక చుక్క చుక్క పాలు పడుతుంటే ఈ కప్పులో ఓహ్! ట్యాప్ ఓపెన్ చేసి మురికి నీరు పడుతుంటే, ఇంకా ఈ కప్పు పాలతో ఎప్పుడు నిండుద్ది? కృష్ణమయం ఎప్పుడవుతుంది? ఈ కప్ అంతా కృష్ణ, 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 కృష్ణ ఎప్పుడవుతుంది? ఇటువైపు మొత్తం పంపిప్పేసేసి మా ఎందుకిట్లా నాది, నీది ఆ! ఆ! కృష్ణ, 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 కృష్ణ కాదు అంటే అది నా మురికి నీరే అన్నమాట. హ్మ్. మన మైండ్. యాహ్! మైండ్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇట్లా పాజ్ తీసుకున్నామనుకోండి. అసలు మైండ్ ఏం మాట్లాడట్లేదంటే వండర్‌ఫుల్ డియర్ డివోటీస్. ఇట్ మీన్స్ మీ కృష్ణ కథ శ్రవణము చాలా వండర్‌ఫుల్‌గా ఉందన్నమాట. మైండ్ చాలా క్వైట్‌గా ఉంది. ఒట్టి జస్ట్ కృష్ణ కథ లోపలికెళ్తుందంటే వెరీ వండర్‌ఫుల్. అట్లా కాకుండా మైండ్ ఏదో చెప్తుందనుకోండి. కథ ఇటువైపు నుండొస్తుంది. కరెక్టే. కానీ ఇది కానీ, అది కానీ మైండ్ క్యాసెట్ నడుస్తుందనుకోండి. ఆ మైండ్ క్యాసెట్. యాహ్! హ్మ్. ఆ మైండ్ క్యాసెట్ గురించి మాట్లాడుతున్నామనమాట. అది మురికి నీరు. అది మైండ్ క్యాసెట్. ఆ! అది నా భక్తి అది అనంటే అదనమాట క్యాసెట్. ఇదుంటుంది. ఇది హ్మ్.
యాక్చువల్‌గా 'మన్మన భావ మద్భక్త' ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు హరిభజన్ మనకి కృష్ణ, 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 కృష్ణ భజన జరుగుతున్నప్పుడు మైండ్ చాలా క్వైట్ ఉంటుంది. అసలు ఏమి ఉండదు. వేరే వర్డ్ ఉండదు. వేరే థాట్ ఉండదు. బికాజ్ సర్వం కృష్ణమయం కాబట్టి. అంతా కృష్ణ, 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 కృష్ణ అనే ఉంటుంది. హరిభజన్ అంటే హరికృష్ణ జపం చేయడం అంటే అదనమాట. మొత్తం కృష్ణమయం అన్నట్టు. అట్లా ఉంటుంది. అట్లా లేదు ఇలా జపం చేస్తుంటే మైండ్ క్యాసెట్ కూడా నడుస్తుంది. ఏం చెయ్యాలి? అదనమాట ఇప్పుడు మనం వినేది. రైట్? మహామంత్రమే నడుస్తుంటే మన లోపల ఎంత మా ఎన్ లోపల మొత్తం మహామంత్రమే నిండుకొని పాలు కనుక ఆహ్, బాగా మరిగి పొంగినట్టు మన లోపల బయట మహామంత్రమే ఉంటే దెన్ దట్ ఈస్ భక్తి. ఆ! అట్లా కాకుండా మైండ్ క్యాసెట్టే నడుస్తుందనుకోండి. అది నా భజన జరుగుతుంది. సో, ఎట్లా కావాలి ట్రాన్సిషన్? ఇక్కడి నుండి ఇక్కడికి ఎట్లా రావాలి? ఏదంటే దానికి మన శ్రీ భగవాను వాచ. రైట్? హ్మ్. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినాం రసోవర్జం రసోపి యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇది డియర్ డివోటీస్. ఎందుకంటే ఒకేసారి ఏం చెప్దాం అనుకున్నా అంటే ఒకేసారి కృష్ణమమి అవ్వాలంటే కష్టము అని అందాం అనుకున్నాను. కానీ అట్లా అంటే ఏమనిపిస్తుందంటే, ఓహ్! అదైతే పాసిబుల్ కాదన్నమాట అని. అట్లా కాదు. అది కూడా పాసిబుల్. ఎట్లా పాసిబుల్ చెప్పండి? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఉంది. కదా! ఇప్పటి వరకేమనుకున్నాము? ఇదంతా మురికి నీరుంది. ఎంత మాత్రం మనము పాలు పోయాలి. సో, ఈ మురికి నీరుని మనం ఎంత మాత్రం ఆపేస్తున్నాము. సో, తద్వారా ఈ పాలంతా ఎక్కువ పోస్తే, ఇటువైపు నుండి మురికి నీరు పోయడం ఆపేస్తే, దెన్ ఈ కప్ మొత్తము పాలతో నిండుకుంటుంది. రైట్? అది ఓకే. అది నెమ్మది, 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 నెమ్మది సాధన భక్తి. ఓకే. కానీ శ్రీ ప్రహ్లాద ఉన్నారే, ప్రహ్లాద మహారాజ్ తనేం చెప్తున్నారు? శ్రవణం, కీర్తనం విష్ణు, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేనవలక్షణం. ఇది పుంస అర్పిత విష్ణు భక్తిశ్చేనవలక్షణం. ప్రహ్లాద మహారాజు భక్తి డెఫినేషన్ చెప్తున్నారనమాట. శ్రవణం చేస్తున్నాం, కృష్ణ కథ వింటున్నాం, కీర్తనం కృష్ణ నామం చేస్తున్నాం, కృష్ణ స్మరణ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ పుంస అర్పిత, అర్పితమయ్యి ఇవన్నీ చెయ్యి. మన పరిస్థితి ఎట్లా ఉందంటే లోపల నుండి ఇంకా అర్పితం కాలేదు మనం. అర్పితం అంటే ఈ కప్పు ఉంది కదా, మురికి నీరుందే, మొత్తం అమాంతం ఇట్లా బోల్తా పోసేస్తే మళ్ళీ ఈ కప్పుని ఇట్లా పైకి తీసామనుకోండి, ఏమన్నా మురికి నీరు ఉంటుందా? మురికి లేదు, నీరు లేదు. రైట్? అర్పితం అంటే అది. ఇప్పుడు పాలు పోయి, కృష్ణ కథ పోయి, దానిలో కృష్ణ నామం పోయి, కృష్ణ స్మరణం పోయి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అన్నీ ఇట్లా ఆ కప్ని ఇట్లా డొర్లిచి మొత్తం అప్సైడ్ డౌన్ పోసేసి పెడితే ఖాళీ అయిన తర్వాత అప్పుడు ఈ అంగాజ్ని నింపు. అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది. అది అర్పిత భక్తి. అది కూడా ఒకటి ఉంటుంది అని మనం వినాలి. మన పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే మనం చేయలేము కాబట్టి భక్తిని మన లెవెల్కి తీసుకొని వచ్చేస్తున్నాం అంతే. ఇక ఇట్లే 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 వింటూ ఉంటే ఇట్లే 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 చేసుకుంటూ పోతే మన భక్తితోనే ఎండ్ అవుతాం. కృష్ణ భక్తి రాదు మనకి. పేరు కనిపిస్తది అంతే కృష్ణ భక్తి చేస్తున్నట్టు. భక్తి అనేది ఇది అనేది వినాలి, అనేది తెలియాలి. మనకి చేతనవుతలేదు తర్వాత సంగతి. అరే చేతనవ్వట్లేదే నాకు, ఏం చేయాలి దానికి? అర్పితం ఉండాలి. అరే అర్పిత భావన నాకు లేదే అని ఆత్మలో రోదన రావాలి. అప్పుడదొస్తుంది.
అట్‌లీస్ట్ అది వినాలి డియర్ డివోటీస్ మనము. అది వినకపోతే డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే ఓకే. డూ యువర్ బెస్ట్, ట్రై యువర్ బెస్ట్, గెట్ దిస్. ఇట్స్ ఓకే. కీప్ ఇట్ గోయింగ్. డూ యువర్ బెస్ట్, ట్రై యువర్ బెస్ట్. ఇట్స్ ఓకే. కీప్ ఇట్ గోయింగ్. నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ టెంపుల్ రూమ్‌లో ఉన్నాము. భక్తి అపరాధ, అబాస. కానీ ఉట్టి అక్కడి వరకే వింటే కాదు కదా! సో, అందుకనే అలాంటి ఒకటుంటుందని తెలియాలి. ఈ కప్ ఉంది కదా! కప్ మందం మొత్తం ఇట్లా డొర్లిచ్చేసేసి ఎంప్టీ కప్ ఇట్లా ఉండి, అప్పుడు కృష్ణ భక్తి అక్కడ జరగాలి. ఆ! అది అర్పిత భక్తి అంటే. రైట్? ఆ దిశగా, ఆ దిశగా మన భక్తి ఎళ్తే దెన్ చాలా తొందరగా అప్పుడు మన్మన భావ మద్భక్తో జరుగుతుందనమాట. యో మాం పశ్యతి సర్వత్ర జరుగుతుంది. యూ నో అట్లా అర్పిత భక్తి అంటే ఇందాక అనుకున్నామే. గురు అండ్ కృష్ణ. ఇవి ఎనీథింగ్ లైఫ్‌లో ఏం జరిగినా కూడా ఇట్స్ యువర్ అరేంజ్‌మెంట్. ఈ మైండ్ క్యాసెట్ అనేది లేదు. ఓకే. మైండ్ క్యాసెట్ ట్రాష్డ్. ఇంకా మైండ్ క్యాసెట్ ఏం నడవదిక్కడ. ట్రాష్. తవాయి వాస్మి అదనమాట. మొత్తం అట్లా అది తవాయి వాస్మి. అట్లా ఒక సోల్ అట్లా రెడీగా ఉంటే లోపల వాళ్ళకట్లా చేయడము పెద్ద కష్టతరమైందని అనిపిచ్చదు వాళ్ళకి. అట్లా రెడీగా లేనప్పుడు సోలు వింటుంటే వినడం కూడా కరెక్టే. అర్థమైనా కూడా అవును కానీ అని అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా పండు పక్వానికి రాలేదన్నమాట. అది. సో, అట్‌లీస్ట్ మనము ఇప్పటి వరకు ఏం విన్నామంటే భక్తి అంటే ఏంటి విన్నాము. రైట్? మనమున్న పరిస్థితి ఏంటో చూసాము. రైట్? సో, అటు దిశగా భక్తి దిశగా వెళ్ళాలి అంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారో విన్నాము. ఉన్న కప్‌ని ఆ బకెట్‌ని డొర్లిచేయి మొత్తం పోనీ అండ్ దెన్ తవాయ్ వాస్ మీ టు గురు అండ్ కృష్ణ. అప్పుడు నవవిధ భక్తి చెయ్యి. అది. అట్లా చెయ్యని ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది విన్నాము. అది అర్పిత భక్తి. అది విన్నాం. రైట్? దిస్ ఈస్ వండర్‌ఫుల్. కానీ నాది బండి ఇంకా అక్కడి వరకు లేదు. ఏం చేయాలి? ఇది శ్రీమద్ భగవద్గీతలో స్వామి చెప్తున్నారనమాట. ఏం చేయాలి అంటే అప్పుడు మనము విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసోవర్జం రసోపియస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇదనమాట. ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ సాధన భక్తిలో ఇది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. బయట హ్మ్. మనం దీక్ష తీసుకునే కన్నా ముందు బయట రెస్టారెంట్స్‌లో అట్లా వెళ్లి తినేవాళ్ళం. రైట్? ఆనియన్ గార్లిక్ రెస్టారెంట్స్ అట్లా తినేవాళ్ళం. కానీ దీక్ష తీసుకున్నాం కదా! లేదు. హ్మ్. ఆనియన్ గార్లిక్ లేదు. అండ్ బయట కూడా వద్దు. ఇంట్లోనే కుక్ చేసి ఏదైతే ఇష్టమో, ఏది తినాలనిపిస్తుందో అది పర్వాలేదు. తినాలనిపిస్తుంది తినొచ్చు. కానీ కుక్ చేసి నైవేద్యం పెట్టి స్వామికి దెన్ అది ప్రసాదం తీసుకోవాలి. రైట్? అట్లా చేస్తున్నాం. హ్మ్. అది ఫస్ట్ స్టెప్. ఇట్లా బయట నుండి లోపలికొస్తున్నాం అనమాట మనము. ఫస్ట్ స్టెప్. తర్వాత అదేమంటే ఏకాదశి రోజు. యాహ్! హ్మ్. ఏకాదశి రోజు రైస్ అండ్ గ్రెయిన్ తినొద్దు. తినాలనిపిస్తుంది. పులిహోర చాలా తినాలనిపిస్తుంది. ఏకాదశి రోజే తినాలనిపిస్తుంది. అనిపిస్తుంది చెయ్యాలని. కానీ నేను చెయ్యను అని అనుకుంటామే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. అంటే ఆ విషయ వాసన ఉంది. ఇది తినాలి అనే విషయ వాసన అయితే ఉంది. నిరాహారస్య దేహిన. కానీ తినను. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకిది. ఈ మురికి ఉందే, కప్‌లో మురికి నీరుందే, మైండ్ క్యాసెట్ నడుస్తదే. మైండ్ మనం స్విచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు మైండ్ క్యాసెట్ కావాలి. మరి ఇట్లా బోరింగ్‌గా ఉంటే ఏమి లేకపోతే ఎట్లాగా ఉంది. మైండ్ క్యాసెట్ ఆన్ చేస్తా అని మనం ఏమి చేయాల్సింది కూడా లేదు. అది ఆఫ్ బటన్ దొరకడమే కష్టం మనకి. ఎట్లా ఆపాలబ్బా దీన్ని అని. కానీ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన ఈస్ మైండ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. యాహ్! హ్మ్.
అది చెప్పినప్పుడు మైండ్ అయితే చెప్పుద్ది కానీ, ఆ చెప్పిన దాన్ని నేను చెయ్యను. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇది నా రూము. పిల్లలదుంటుంది కదా! ఇది నీ రూము, నా రూము అని. అది పిల్లలకి నీ రూము, నా రూము. అదే పెద్దోళ్ళదైతే మీ ఇల్లు, నా ఇల్లు. మీ కారు, నా కారు అందరిదిదే. అదే చిన్న పిల్లలనుకోండి. హ్మ్. అది నీ బొమ్మ, నా బొమ్మ. అది సేమ్ ఫార్ములా. చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు. కాపోతే బొమ్మలు పెద్దగున్నాయంతే. ఇల్లు అండ్ కార్లు. ఆ బొమ్మలు డ్రైవ్ చేయొచ్చనమాట అంతే. సేమ్ థింగ్. ఓకే. సో ఆ! అండ్ ఆహ్, నా పిల్లలు, నా భర్త, నా భార్య. వాళ్ళేదో మన సొత్తయినట్టు. వాళ్ళిట్లా ఉండాలి. నా భార్య ఇట్లా ఉండాలి. నా భర్త ఇట్లా ఉండాలి. పిల్లలిట్లుండాలి. మన సొత్తయినట్టు. ఆ సాఫ్ట్‌వేర్ అదనమాట. మైండ్ క్యాసెట్ అది. నా సొత్తు. ఈ ఇల్లు నా సొత్తు. ఈ కారు నా సొత్తు. భర్త నా సొత్తు. భార్య నా సొత్తు. పిల్లలు నా సొత్తు. చుట్టూ ఉన్నారు డివోటీస్ కదా! వాళ్ళెవరన్నా ఉన్నారనుకోండి. నా సొత్తు. మైండ్ క్యాసెట్ అనమాట. అది ఆటోమేటిక్‌గా నడుస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు మన ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తామనమాట. అక్కడ ఫ్రిక్షనొస్తుంది మనకి. అక్కడ ఫ్రిక్షనొస్తుంది. అక్కడ దుఃఖమొస్తుంది. రైట్? ఇక్కడ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ఇది వైకుంఠం యాక్చువల్‌గా. కానీ ఇంకా ఎందుకు కుంటం లోపల ఉన్నాం మనము? ఇక్కడ. మైండ్ క్యాసెట్ బాగా చాలా యాక్టివ్‌గా నడుస్తుంటుందనమాట. ప్లాన్‌లేసి ఇది ఎట్లా చేయించాలి? అది ఎట్లా చేయాలి? ఎట్లైనా చేసి ఇచ్చేయాలి. చాలా యాక్టివ్‌గా నడుస్తుంటుంది మైండ్ క్యాసెట్. రైట్? సో, ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిందేమంటే ఓహోహోహోహోహో! ఇక్కడుందనమాట అయితే కుంట మొత్తం. బయటెక్కడో లేదు. నా సొత్తు అనుకోని, ఇది ఇట్లే ఉండాలి, వీళ్ళిట్లే ఉండాలి, వీళ్ళిట్లా చేయాలి. అక్కడుంది కుంట. మిజరీ మొత్తం అక్కడే ఉంది. మాయ అనేదుంటే అక్కడే ఉంది. బయటెక్కడ లేదు. అది గమనించాలి. యాహ్! అది ఫస్ట్ గమనించాలి. ఓహ్! ఇక్కడుందయితే మాయ. నా కుంట మొత్తం ఇక్కడే ఉందనమాట. ఇక్కడే ఉంది కుంట. బయటెక్కడా లేదు. ఎవ్వరిలోనూ లేదు అని గమనించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇది మమ మాయా దురత్యయ. ఆర్డినరీ కాదు. ఓహ్! కనిపెట్టేసాం కదా! అయితే మైండ్ క్యాసెట్ ఆఫ్ చేస్తాము. అంత సులభమైందే కాదిది. మమ మాయ దురత్యయ. యాహ్! కానీ మాం ఏవయే ప్రపత్తి అంతే. ప్రపత్తి. ప్రపత్తి అంటే కృష్ణుడి దిశగా వెళ్ళడం. యాక్చువల్‌గా ప్రపత్తి అంటే ఇందాక విన్నామే తవైవాస్మి. అది ప్రపత్తి అంటే. మనం ఇంకా అక్కడ వరకు లేము కాబట్టి కృష్ణుడి దిశగా వెళ్ళడం అంటే. మైండ్ క్యాసెట్ ఆన్ అయినప్పుడు స్క్రీన్ చేస్తదనమాట. ఇదెందుకిట్లా అయింది? అని ఎప్పుడైనా స్క్రీన్ చేయడం ఉంటుంది. అది, అది మైండ్ క్యాసెట్. అది వాల్యూమ్స్ డిఫరెంట్ వాల్యూమ్స్ ఉంటాయి మైండ్ క్యాసెట్‌లో కూడా. బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. సిమ్మరింగ్ సెగ పొయ్యిలాగనమాట. సెగ నడుస్తూ ఉంటుంది కుంట. అప్పుడప్పుడు అట్లా అగ్ని జ్వాలలనమాట. ఆల్వేస్ నడుస్తూ ఉంటుందది. అది క్యాసెట్ మైండ్ క్యాసెట్ ఉంటుంది గదా! సో, మన మిజరీ పోవాలంటే ఫస్ట్ ఎక్కడి నుండి మిజరీ వస్తుంది అది గమనించడం. ఓహ్! ఇక్కడి నుండొస్తుందా అయితే? ఇంకెక్కడి నుండో బయట నుండొస్తుందనుకుంటే, ఇంకా మనం ఫస్ట్ స్టెప్ కూడా చేయలేదు డియర్ డివోటీస్. ఇక్కడి నుండే వచ్చేది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ మరి కుంటనెట్లా వైకుంఠంగా ఎట్లా మారుతుంది? ఇట్లా క్యాసెటొస్తుంది. ఇట్లా మైండ్ స్క్రీన్ చేసినప్పుడు. హ్మ్. ఓకే. ఇదైతే అరుస్తుంది మైండ్. ఇష్టం లేదంటుంది. ఇట్లా అట్లా అంటుంది అనని. బట్ ఐ విల్ నాట్ యాక్ట్ ఆన్ థట్. అట్లా చెయ్యను అని చెయ్యకుండా ఉండడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు యాహ్! ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ పిల్లల మీద పెడదాం. అది ఈజీ కదా మనకి. వాళ్ళ రూమ్‌లో వచ్చాయనుకోండి. ఇది నా రూమ్ కదా! నీదెందుకు? నువ్వెందుకొచ్చావు అట్లా అని పిల్లలు గట్టి స్క్రీమ్ చేశారనుకోండి. అప్పుడు పేరెంట్స్ వచ్చి చెప్తారు, "అది కాదు నాన్న. అట్లా కాదు. షేర్ చేసుకోవాలి" అని చెప్తాం కదా! చెప్తాం కదా పేరెంట్స్. అది మనకు చెప్పుకోవాలనమాట మనం. మైండ్ స్క్రీమ్ చేస్తున్నప్పుడు. ఎందుకిట్లా అంటే,
అది కాదు నాన్న. దిస్ ఈస్ కృష్ణస్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణస్. ఇప్పుడు ఇలా జరిగిందే, నువ్వు స్క్రీమ్ చేసావే, ఎందుకిట్లా? అదే కృష్ణస్ అరేంజ్‌మెంట్. ఓకే. కృష్ణస్ అరేంజ్ కాబట్టి, అండ్ కృష్ణ ఇస్ ద కంట్రోలర్ కాబట్టి ఇట్స్ ఓకే. నెక్స్ట్ నీ సేవేంటో చూసుకో. అది ఇంటెలిజెన్స్ చెప్పాలన్నమాట మనకి. బుద్ధి స్థానంలో ఆ వాయిస్ రావాలి. ఆ వాయిస్ ఉంటే బుద్ధి స్థానంలో ఉన్నది అది శాస్త్ర సాధువాణి అనమాట. ఆ సాధువాణి అనే పేరెంట్ ఈ చైల్డ్‌ని ఇట్లా డిసిప్లిన్ చేయాలి. నువ్వు స్క్రీన్ చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. ఓకే. బాగా అనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. ఓకే. కానీ దట్ ఈస్ నాట్ ద వే టు గో. అది రియాలిటీ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ కృష్ణ. ఓకే. నువ్వు ఇటువైపు ఇట్లా నేను చెప్పింది సీ హౌ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణస్. ఇది ఇట్లా చేయడం మొదలుపెట్టు. దెన్ యూ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ. ఓకే. అలా సాధువానికి డైరెక్ట్ చేయడం అనమాట. మైండ్ క్యాసెట్ నడుస్తుంటే ఆఫ్ కాదు. వాట్ ఈస్ సాధువాణి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసోవర్జం రసోపి యస్య పరం దృష్ట్వా నివర్తతే. సర్వం కృష్ణమయం వైపు వెళ్ళాలి అంటే ఇట్లా మైండ్ క్యాసెట్ నడుస్తున్నా కూడా దానికి ఆహ్, దానికి తగ్గట్టు డోంట్ యాక్ట్ ఆన్ ఇట్. నిరాహారస్య దేహిన. అట్లా చెయ్యాలి అని అనిపిస్తున్నా చెయ్యకుండా ఉండు. ఎందుకిదంతా? ఎందుకంటే పరం దృష్ట్వా నివర్తతే. నాకది కావాలి. నాకు మన్మన భావ మద్భక్తో కావాలి. కృష్ణ భావన కావాలి నాకు. ఇన్‌సైడ్ ఔట్ నాకు కృష్ణ భావన కావాలి. యో మాం పశ్యతి సర్వత్రా కావాలి. ప్రేమాంజనాచురిత భక్తి విలోచనేన శంతః సదైవ హృదయేషు విలోకయంతి నాకు కావాలి. అది పరం దృష్ట్వా. నాకింకా అది రాలేదు. కానీ కావాలి. అది పాయింట్. ఇవి స్టెప్స్ అన్నమాట. అది నాకు రాలేదు. కానీ అది కావాలి. అది నా ప్రార్థన. అటు దిశగా వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి, అది కావాలి అనుకుంటున్నాను కాబట్టి, అది నా ప్రార్థన కాబట్టి, ఈ మైండ్ ఇట్లా చెబుతున్నా కూడా అది చెయ్యను. సాధువాణి ఏం చెప్తుందో అదే చేస్తాను అని ఆ దిశలో వెళ్ళడం అన్నమాట. అది ఒక్కసారితో అయిపోతుందా? ఆ జపా చేస్తున్నాం కదా! ఎట్లోకట్లా కష్టపడి నేను 2 గంటలు ఇది గుర్తుంచుకొని మైండ్‌కి యాసెస్ వస్తున్నా కూడా లేదు దిస్ ఇస్ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, హరే రామ, రామ రామ్ హరే హరే. ఆ! ఎట్లోకట్లా 2 గంటలు నేను కష్టపడి ఉంటాను అంటే అయిపోదు కదా! 2 గంటల తర్వాత కూడా మనకి జీవితం ఉంది. బతకాలి కదా! మైండ్ క్యాసెట్ ఉంది కదా! నడుస్తూనే ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ 2 అవర్ జప అంటే. Bhakti is not just 2 hour during chanting or just when we are taking darshan. It's an ongoing thing. Yeah. అది ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది లోపల. సో, ప్రతి క్షణం మనము మైండ్ ఇట్లా చెప్తుంది. కానీ నాకు పరం దృష్ట్వా నివర్తతే కావాలి. అందుకనే సాధువాణి పట్టుకుంటాను అని ప్రతి క్షణం ఒక్కొక్క మందం, ఒక్కొక్క అడుగు ఆ సాధువాణిని పట్టుకొని ఆ దిశగా వెళ్ళడం. దెన్ నెమ్మదిగా అట్‌లీస్ట్ వి ఆర్ హెడింగ్ ఇన్ దట్ డైరెక్షన్. అదనమాట. వి ఆర్ హెడింగ్ ఇన్ దట్ డైరెక్షన్. అక్కడి వరకే డియర్ డివోటీస్ నేను చెప్పింది. సో, అట్లే ఎళ్తే దెన్ వెన్ ద డివోటీ సంఘ ఈస్ కంటిన్యూయింగ్ కదా! అక్కడి నుండి ఆ కథ నుండి ఇన్‌స్పిరేషన్ వస్తుంది. అప్పుడేమనిపిస్తది తెలుసా మనకి? ఏంటిది? ఇంతమందం. ఎంతకాలం ఇంత కొట్టుకుంటాను నేను? ఆ! సో, లెట్ మీ జస్ట్ డూ ద అర్పిత భక్తి తవైవాస్మి అని ఎప్పుడో అనిపిస్తది మనకి. ఇంకా అప్పుడు మొత్తం గేర్ స్విచ్ అయితుందనమాట. దెన్ వి విల్ బి ఏబుల్ టు సీ మన్మన భావ మద్భక్తో దెన్ యో మాం పశ్యతి సర్వత్ర. అది. సో, డియర్ డివోటీస్ అది ఇవాళ విన్నది మనము. ఏం విన్నామంటే భక్తి అంటే ఏంటో విన్నాము. రైట్?
మన్మన భావమద్భక్తో అన్యోమాం పశ్యతి సర్వత్ర అది విన్నాము. దెన్ నెక్స్ట్ అసలు ఆ భక్తి ఎట్లా చేయాలనేది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది విన్నాము. రైట్. ఇది పుంసార్పిత విష్ణు. మన మైండ్ కప్ ఉంది కదా, అది మొత్తం మురికి వాటర్ని మొత్తం డొర్లిచ్చేసి దాని పాలన నింపు. అది అర్పిత భక్తి. అది ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది విన్నాము. దెన్ ఆ స్టేజ్‌లో అంత లేదు. ఇప్పుడిప్పుడే మనం భక్తి స్టార్ట్ చేస్తున్నాము అంటే అందుకనే భగవద్గీత ఉంది మనకి. అందుకనే నిష్కామ కర్మ యోగా ఉంది. సో, అక్కడ స్వామి ఏం చెప్తున్నారు? భగవానువాచ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఇట్లా ఈ మైండ్ క్యాసెట్ నడుస్తూనే ఉంటుంది. కానీ అది చెయ్యకుండా సాధువాణి క్యాసెట్‌ని నడిపించి సాధువాణి ఏదైతే ఉందో దాన్ని చేయడము. దానికి చేసేంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది? వాణి వింటున్నప్పుడు ఆ శక్తి ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. సాధువాణి ఏం చెప్తుంది? భక్తంటే సర్వం కృష్ణమయం. ప్రహ్లాద మహారాజు ఉంది కదా వాణి, అది సాధువాణి, భాగవతస్ వాణి. సో భక్తి అంటే ఎట్లా ఉంటుంది? మొత్తం కృష్ణ భావనలో ఉంటుంది అని. అది కావాలి అనుకుంటున్నాం కాబట్టి అక్కడి నుండి ఇన్స్పిరేషన్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్‌తో, స్ట్రెంగ్త్‌తో ఈ మైండ్ క్యాసెట్ పక్కకు పెట్టే శక్తి వస్తుంది. లేకపోతే అది పెట్టలేము. అదే బాగుందనిపిస్తది, అక్కడే ఉంటాం. అదే రైట్ అని కూడా అనిపిస్తది. కర్మ అటువంటిది. అదే రైట్ అనిపిస్తదనమాట. అందుకని ప్యూర్ సాధువాణి వస్తే అట్‌లీస్ట్ ఈ క్యాసెట్ ఈస్ ఫూలింగ్ మీ. ఇది రైట్ కాదు అని తెలియాలన్నా, ఇది వద్దు నాకు అనే శక్తి రావాలన్నా ప్యూర్ సాధువాణి అట్లా తగిలినప్పుడు, అది కాన్స్టెంట్‌గా వస్తున్నప్పుడు ఆ శక్తి వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ ఆ దిశలో వెళ్తే దెన్ పరం దృష్ట్వా నివర్తతే. వి విల్ గో టువర్డ్స్ ద హైయర్ టెస్ట్. అది డియర్ డివోటీస్. సో వి విల్ పాస్ హియర్ ఇక్కడ వరకు. దెన్ మీ దగ్గర నుండి మీరు ప్లీజ్ యూ గో హెడ్. విల్ హియర్